మనం కూడా దేవుని సన్నిధిలో ఒక మాట ఇద్దామా దేవునికి? ప్రభువా, నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా శరీరములో, నా కుటుంబములో, నా ఆర్థిక జీవితంలో, నా ఆధ్యాత్మిక అనుభవాల్లో ప్రతి కొరత తీర్చేసి సర్వ సమృద్ధినిచ్చి బహుగా ఆశీర్వదిస్తే కూడా నేను నీ సన్నిధిలోనే ఇంకా గడుపుతాను ప్రభువా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో ఆశ ఉంటేనే, అవసరం ఉంటే తప్ప వీళ్ళు ప్రార్థనకు రారు అనే దుర్మార్గపు నిందను తీసివేసే ఒక సాక్ష్యాన్ని మనం సంపాదించాలా. దేవునికి మహిమ కలుగును గాక. అడిగేదో బాధ ఉంది కాబట్టి ఏడుతున్నాడు, శుభ్రంగా ఉంటే ఆడెందుకు ఏడుతాడు? ఏదో కష్టం వచ్చి ఉంటుంది. లేదా ఒక రోజు 2 రోజుల 12 రోజులు గుడికి పోయి ఎవడని ఏడుతాడు బొరలేకపోతే సరే అని నిన్ను అన్నారు కొంతమంది. అది తప్పని నువ్వు దేవుని మీద ఇష్టముతోనే, సన్నిధి మీద ప్రేమతోనే నీ పనులు పక్కన పెట్టుకొని, లోకాన్ని కాదనుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావని ఓ సాక్ష్యాన్ని సంపాదించాలా వద్దా? మాట్లాడతలేదు మీరు. హల్లెలూయా. ఆయన సన్నిధి మీద ప్రేమతోనే తప్ప మరొక కారణంతో కాదు అనే సాక్ష్యాన్ని మనం సంపాదించాలి. హల్లెలూయా. వాడుకున్న బాధను బట్టి, అవసరాన్ని బట్టి ఏడుస్తున్నాడు లేండి, ఏమి లేదు, ఏమి లేదు. అబ్రహాముకు దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టం. ఆమేన్. ఆయన ఎంత చక్కని అనుభవాన్ని, తన అవసరాలన్నీ తీరిపోయకున్న ఒకే ఒక్క లోటు తీరిపోయి ఆదికాండం 15లో వచ్చినప్పుడు ఏమడిగాడు? నువ్వు ఎన్ని ఇస్తే సుఖం ఏంటి? బహుమానం అత్యధికమైపోయి రెట్టింపు అయిపోయి నేను ఏం చేసుకోను? ఈ దమస్కు వాడే వారసుడు అయిపోయేలా ఉన్నాడు, నాకు ఏమో సుఖమయ్యా అంటే లేదని నేను అన్నప్పుడు మళ్ళీ బయట తీసుకొచ్చాడు, వాగ్దానాలు చేశాడు, నక్షత్రాలు, ఇసుక, నిబంధన, వధించబడ్డ కళ్యాబరముల మధ్య అబ్రహామును నిద్రపుచ్చి స్వయంగా దేవుడు తానే నడిచి నిబంధన చేసి ఇన్ని చేశాడు. ఈసారి మళ్ళీ వచ్చాడు. ఇతని ఆశలను తీరుస్తున్నాడు, ఎదురు చూపులు నెరవేర్చేశాడు. ఆనందం ఉక్కిరి బిక్కిరైపోవాల్సిన సమయం. ఎన్ని మేళ్ళు జరుగుతున్నా, ఎన్ని దీవెనలు వస్తున్నా, ఆశలన్నీ తీరిపోతున్నా, ఆనందాలన్నీ తీరిపోతున్నా, అతనికి సంతోషపడటం కంటే, సెలబ్రేట్ చేసుకోవటం కంటే, అందరితో వారికి ఆనందించడం కంటే ఆయన దగ్గర ఉండటమే ఇష్టం. అబ్రహాము ఇంకా ఆయన సన్నిధిలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఒక్క తీర్మానాలకు మనందరం రావాలి. నాకే అవసరము లేకపోయినా, కొరతలన్నీ తీరిపోయినా, ఆశీర్వాదాలన్నీ వచ్చేసిన, ఇన్నేండ్లుగా ఎదురు చూస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు వస్తే కూడా నేను ఇంకా ప్రార్థనలో ఉంటాను అనే ఒక తీర్మానంలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తున్న కొద్దీ, ప్రార్థనలో సమయం గడుపుతున్న కొద్దీ, ప్రార్థనలో పోరాడుతున్న కొద్దీ ప్రార్థన మీద విసుగు, విరక్తి వస్తుందా? లేక ప్రార్థనకి అలవాటు పడిపోతున్నావా? ఏమో మాకున్న ఇబ్బందిని బట్టి కొంతకాలం అంటే ఏడ్చాము, దేవుని దేవాలు అన్నీ బయటపడ్డాము, ఇంకా సాల్వ్ చేసిన కాడికి ప్రార్థన అనే బాబతులకు వద్దామా? ఆ కష్టకాలంలో, భయంకర పరిస్థితుల్లో మేము ఎంతగానో దేవుని సన్నిధిలో మొదలు పెట్టామండి. అవన్నీ పోయినాయి కనుక మానేసామండి. అంటే ప్రభు సన్నిధిలో గడపాలంటే మనకి ఎప్పటికప్పుడు యేసు రక్తం ఏం చేయం, అది గాయం మాంతే చేతికి దొరికే రకంగా నీడు ఒడి పెడుతుండాలి ఎప్పటికప్పుడు. అప్పుడు ప్రభు దివారాత్రములు ఈ సన్నిధిలో కనిపెట్టుచున్నాను, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొనిచున్నాను. అయ్యో దాసి కనుల యజమానురాలు చేతి వైపు చూచినట్లుగా నీ వైపు నుంచి మేలు కలుగునేమని, ఏమైనా దొరుకునేమని కనిపెట్టుచున్నాను. ఎక్కలేని గుర్తొచ్చేత నీకు ఏమైనా కష్టం పరిష్కారం అయిపోయో బేటా బచ్ గయా రే అంటే కథం, जो करना था कर लिया, बस हो गया भाई, अभी खुशी मनाने के वक्त आ गया, चलो. అవసరమైతే స్తుతి పాట పాడతాం, ఆ తర్వాత తినేది ఎప్పుడు బిర్యానీ, మామూలే. అది కూటమి ఏదైనా సబ్జెక్ట్ అదే. నేను అలిసిపోయిన దేశం అని తిరిగి 30 సంవత్సరాలుగా. పుట్టినరోజు కదే, పెళ్లి రోజు కదే, జ్ఞాపకార్థ కూటం కదే. కూటంలో పేరు మార్పులు కానీ మెనూలో మార్పులే ఉండవు, జీవరాశులు అయ్యే. ఈ ఒక్క జీవరాశికి భూమి మీద ఏ జీవరాశి ఆల్తలేదు. ఎక్కడి దుర్మార్గం అండి అది. ఏదో చిత్రం ప్రార్థన కూడా విసుకొచ్చింది కానీ ఇది తీసుకురావట్లేదు.